అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో, వైకుంఠ ఏకాదశి రోజు నేను రోజు దినచర్య అంతా మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో, మార్నింగ్ 4:00 కల్లా లెగిసామనమాట. లెగిసి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఇల్లంతా శుభ్రం చేసి చూసారు కదా! మల్టీ టాస్కింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతది. సో, మార్నింగ్ లెగిసిన వెంటనే వాడు మొత్తం నైట్ అంతా బొమ్మలు జల్లాడు. అవన్నీ ఎత్తడం, ఫ్రెష్ అవ్వడం, తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట. సో, మేము ఈ ఇయర్ కూడా బెంగుళూరులోనే ఉన్నాము. సో, బెంగుళూరులో మార్నింగ్ 4:00 అంటే డిసెంబర్‌లో చాలా ఎక్కువ చలిగా అయితే ఉన్నది. సో, మార్నింగే లెగిసి కింద వెళ్ళి ముగ్గు అవి ఏసుకొనొచ్చి అప్పుడు ఫ్రెష్ అయ్యి పూజ అనేది స్టార్ట్ చేశాం అనమాట. సో, పూజ చేసుకొని అప్పుడు టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాం. సో, ఇంట్లో జనరల్‌గా అందరూ పూజ ఫస్ట్ చేసుకొని అప్పుడే కదా గుడికి స్టార్ట్ అవుతారు. సో, మేమెప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు టీటీడీ టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళం బెంగుళూరులో. బట్ ఈసారి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని మొత్తం అలంకరణ అది చాలా బాగా చేస్తున్నారనమాట. సో, ఈసారి ఇక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఇషాన్ చిన్నవాడు కాబట్టి ఆ టెంపుల్‌కి అయితే వెళ్ళలేదు. టీటీడీ టెంపుల్ జనరల్‌గా ఇక్కడ నుంచి చాలా దూరం. బట్ ఏంటంటే అక్కడ టీటీడీ టెంపులే కొంచెం ఈజీగా ఉందనమాట. అంత రష్‌గా అయితే లేదు. ఇది నైట్ 11కి వెళ్ళేసరికి కూడా విపరీతమైన క్రౌడ్ ఉంది. లైన్ ఆల్మోస్ట్ లైక్ 2, 3 టర్న్స్ తిరిగేసి ఉన్నదనమాట. అంత రష్‌గా ఉంది. సో, అలంకరణ అది చేస్తారని చాలామంది అన్నారు. సో, అందుకని విజిట్ చేద్దామని చెప్పి మేమైతే టెంపుల్‌కొచ్చాం. సో, నేను పూజ అనేది చేసుకునేసరికి మా హస్బెండ్, బాబు కూడా రెడీ అయిపోయారు. యాక్చువల్‌గా వాడినైతే డైరెక్ట్‌గా అలా పడుకున్న వాడిని తీసుకెళ్ళిపోతాను కూడా అంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి. బట్ వేరేస్ వాడు కూడా లెగిసిపోయేసరికి వాడు కూడా ఫ్రెష్ అయ్యాడు. సో, ముగ్గురం కలిసి అప్పుడు స్టార్ట్ అయ్యామనమాట. సో, ఈ టెంపుల్ మా ఇంటికి చాలా దగ్గరే. ఇది బెంగుళూరులో జేపీ నగర్ సెకండ్ ఫేజ్ అనమాట. తిరుమలగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్‌లో పెళ్ళిళ్ళు అవి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఆల్మోస్ట్ మీకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే చూసారో సేమ్ ఆ మోడల్‌లోనే లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో, బయట ఎల్ఈడీ స్క్రీన్‌లో డిస్‌ప్లే అనేది చేశారు. సో, చూపిద్దామని చూపించాను. లోపల ఫోటోస్ అవి అలౌడ్ కాదు కాబట్టి. సో, టెంపుల్ బయట కూడా మొత్తం అంతా ఇలా డెకరేషన్ చేశారు. ఇది మార్నింగ్ 5:30 టైంకనమాట. సో, మార్నింగ్ 5:30కి కూడా లైన్ మేము యాక్చువల్‌గా దర్శనాలనేవి స్పెషల్ దర్శనాలు కూడా పెట్టారు. తిరుపతిలో ఏవైతే మార్నింగ్ సుప్రభాతం, తోమాల సేవ ఇవన్నీ ఉంటాయో మొత్తం అన్నీ ఈరోజు ఇక్కడ కూడా చేస్తున్నారనమాట. సో, ముందు రోజే మేము స్పెషల్ టికెట్ ఉందేమో అని చూడడం కోసం అని చెప్పి ముందు రోజు నైటే వెళ్ళి టికెట్ అది తీసుకున్నాం. సో, మేమైతే సేవకు తీసుకున్నాం అనమాట. సేవ పర్ హెడ్ 500 ఛార్జ్ చేశారు. లైక్ తోమాల సేవ అది ఏంటంటే 1 అవర్ లోపల దేవుడి దగ్గర ఉంచుతారు. పూజ అయన్నీ చేయిస్తారు. అవి 3000, 5000 అలా ఛార్జ్ చేశారనమాట. పర్ ఫ్యామిలీ లైక్ 5 మెంబర్స్ వెళ్ళొచ్చు. సో, లోపలైతే డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా! అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా! అక్కడ పైన వైకుంఠ దర్శనం అనమాట. సో, లోపలన్నీ ఇలా బాజా భజంత్రీలు మొత్తం అంతా డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు. సో, ఇదే వైకుంఠ ద్వార దర్శనం. సో, వైకుంఠ ద్వార దర్శనం అసలు స్వామిని అయితే ఎంత బాగా అలంకరించారంటే ఇంక అలా చూస్తూనే ఉండాలనిపించింది. చాలా చాలా బాగా అలంకరించారు. సో, ఈ టెంపుల్ ఏంటంటే కొంచెం పొలిటీషియన్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ ఈ టెంపుల్ ఎవరైతే మీకు అవైలబిలిటీ ఉందో దగ్గరలో ఒకసారి టెంపుల్ కూడా మామూలు డేస్ విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏమో ఆంజనేయ స్వామి ఉంటారు. తర్వాత వినాయకుడు ఉంటారు. తర్వాత శివ ఉంటాడు. తర్వాత పద్మనాభ స్వామి పడుకునే లాగా ఉంటారు కదా! అలాగే మొత్తం చాలా పెద్ద ఐడల్ అనమాట. అది కూడా బాగుంటుంది. అండ్ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి అయితే మీకు తిరుపతిలో చూసిన ఫీలింగే వస్తది. చాలా చాలా బాగా అలంకరిస్తారు. చాలా బాగా పూజ కూడా చేస్తారు. స్పెషల్ పూజ. అండ్ పక్కన లక్ష్మీదేవి. మొత్తం ఈ అన్ని దేవుళ్ళు ఉంటారనమాట ఈ టెంపుల్‌లో. అండ్ ప్రతిరోజు మీకు బెంగుళూరులో పులియోగర ఇస్తారు కదా! ప్రతిరోజు ఆ ప్రసాదం అయితే ఇస్తారు. సో, ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగ సేవలు అవి స్పెషల్ దర్శనాలు ఉన్న వాళ్ళందరికీ లాడూలు ఇచ్చారు. సేవ టికెట్స్ వాళ్ళకి పెద్దవి 4 లాడు అలా ఇచ్చారనమాట. అండ్ మామూలు వాళ్ళకి కూడా సింగిల్ లాడు చిన్నవి ఇచ్చారు. సో, అలంకరణ అయితే అమ్మవారిని చూడండి అష్టలక్ష్ములు అనేవి కాన్సెప్ట్ పెట్టి చేశారు. పక్కన వినాయకుళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు మీరు చూసారు కదా! డ్రమ్స్ అయ్యి మొత్తం అన్ని మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ వాయించినట్టు పెట్టారు. సో, డెకరేషన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ యూజ్ చేశారు. సో, మాకు అప్రాక్స్‌గా దర్శనం
మేము 5:30కి అలా వెళ్ళాం. మొత్తం దర్శనం అయ్యేసరికి 8 అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి. సో దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. అండ్ ఎవరైతే ఈరోజు ఈ గుడి దగ్గరలో ఉంటారో ఈరోజు కొంచెం చాలా కష్టం అనమాట. ఆల్మోస్ట్ నైట్ 11-12 అయినా సరే లైన్ చాలా పెద్దగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మేము లైన్ అయితే చూసాము. సో ఈ బయట దర్శనం అయ్యాక బయట మొత్తం వే అంతా బ్లాక్ చేస్తారు. సో ఎవరైనా అటువైపు వెళ్తే ఆ రోడ్ మాత్రం అవాయిడ్ చేయండి. మొత్తం కంప్లీట్ బ్లాక్ అయ్యి ఉంది, రోడ్ అంతా బ్లాక్ చేశారు. అండ్ మొత్తం ఈ తీర్థంలా చేస్తారనమాట. ఈరోజు ఈ గుడి దగ్గర అంతా మొత్తం తీర్థంలాగా జాతరలాగా జరుగుతుంది. ఈవినింగ్ నుంచి నైట్ ఆల్మోస్ట్ లైక్ 10 వరకు జాతర జరుగుతుంది, అన్నీ అమ్మడం. అది ఈ వినాయకుల కాన్సెప్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాయించినట్టు అనమాట. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం అయితే వెంకటేశ్వర స్వామి ఇలా నించొని అక్కడ వేరే కాన్సెప్ట్తో చేశారు. ఈసారి ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది. సో టెంపుల్ అంతా అయితే మొత్తం మంగళ వాయిద్యాలు, ఆ వాయిద్యాలతోని, ఆ మ్యూజిక్తోని, నెక్స్ట్ జనాలతోని మామూలు కాదు, కిటకిటలు ఆడిపోయింది టెంపుల్ అంతా. సో ఇలాగా మీరైతే ఎవరికైనా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇలా వెళ్ళి ఈ టెంపుల్ అయితే వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. టెంపుల్ మామూలు టైంలో కూడా చాలా చాలా బాగుంటుంది. మొత్తం దర్శనం చేసుకోవడానికి ప్రశాంతంగా కూడా ఉంటుంది. మీకు వెంకటేశ్వర స్వామి ఎవరికైతే తిరుపతిలో చాలా ఇష్టం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఆ ఫీలింగే వస్తుంది మీకు డైరెక్ట్గా దేవుడిని చూసినప్పుడు. అక్కడ ఎలాగా అంతసేపు చూడడానికి మనకి అవ్వదు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ విజిట్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండి దేవుణ్ణి అయితే బాగా దర్శనం చేసుకోవచ్చు. సో ఇదండి మా వైకుంఠ ఏకాదశి దర్శనం అయితే ఇలా చేసుకున్నాం. సో అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. Thank you.